హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మీద అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఆసియా కప్లో వరుసగా ఇది పాకిస్తాన్ మీద రెండోసారి గెలవడం. సో ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచిన వెంటనే పాకిస్తాన్ని బ్యాటింగ్కి ఆహ్వానించడం ఏమాత్రం ఆలోచించకుండా. ఎందుకంటే ఈ పిచ్ పైన సెకండ్ బ్యాటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మొదటి బ్యాటింగ్ చేసుకునే వాళ్ళకి దుబాయ్లో ఉన్న వేడి కారణంగా చాలా ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసేవాళ్ళు ఈ కారణం వల్ల బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు. అది సెకండ్ బ్యాటింగ్కి వచ్చేసరికి కొద్దిగా రాత్రి గడవడంతో చల్లదనం వస్తుంది. దాంతో సెకండ్ టైం బ్యాటింగ్ చేసేవారికి ఈ పిచ్ చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ పరిస్థితి మన వాళ్ళు చాలా తేలిగ్గా అర్థం చేసుకొని టాస్ గెలిచిన వెంటనే ఏమాత్రం సంకోచించకుండా బాల్ తీసుకొని బ్యాటింగ్ పాకిస్తాన్కి ఇచ్చారు. సో ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ బ్యాటింగ్ నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో వారు కనిపించిన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. వాళ్ళు చాలా చక్కగా ఆడారు. ఎక్కడా కూడా బంతుల్ని వేస్ట్ చేయకుండా డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించకుండా ప్రతి బాల్ కూడా పరుగులు చేయాలన్న ఉద్దేశంతో చాలా చక్కగా ఆడారు. నిజానికి ఫస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఓపెనర్గా వచ్చిన ఫర్హాన్ క్యాచ్ని అభిషేక్ శర్మ మిస్ చేసినా కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ అభిషేక్ శర్మ మీద ఫైర్ అవ్వలేదు. ఆ తర్వాత ఫర్హాన్ ఇండియన్ బౌలర్స్ని చీల్చి చెండాడాడు. ముఖ్యంగా బూమాని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయారు. అయితే పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. 10 ఓవర్లు దాటిన తర్వాత అనూహ్యంగా పాకిస్తాన్ కుప్పకూలడం మొదలుపెట్టింది. అంతవరకు పాకిస్తాన్ బ్యాటింగ్ చూసిన వారి లైనప్ చూసినప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ స్కోరు 180 పరుగులు చేస్తుంది అనుకున్నాం. ఎందుకంటే 10 ఓవర్లకి వారి రన్ రేట్ 9 పైనే ఉంది. కాబట్టి ఇంకొక 10 ఓవర్లో వారు కనీసం 180 పరుగులు తగ్గకుండా చేస్తారు అనుకున్నాం. అయినప్పటికీ కూడా వారు 171 పరుగులు చేశారు. సో ఇక సెకండ్ హాఫ్లో టీమిండియా బౌలింగ్ చాలా అద్భుతంగా పుంజుకుంది. మొదట్లో క్యాచ్లు మిస్ చేసినా కానీ ఆ తర్వాత బౌలింగ్ యూనిట్ పుంజుకొని పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో పార్ట్ టైం బౌలర్గా పరిగణించే శివన్ దూబే ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేశాడు. అతను కీలకమైన పాకిస్తాన్ బ్యాటర్స్ 2 వికెట్లు తీసి టీమిండియా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా పాకిస్తాన్ భారత్ బౌలర్ల మీద ఎదురు దాడి దిగింది. కానీ శుభం దుబే ఎప్పుడైతే బంతి పట్టుకొని బాల్ వేశాడో అప్పటి నుంచి పాకిస్తాన్ బాల్స్ ఆడడానికి ఇబ్బంది పడి మరియు పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. అతని మొదటి 3 ఓవర్లో కేవలం 16 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడంటే అతని బౌలింగ్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బ్రూమాని పాకిస్తాన్ బ్యాటర్స్ ముప్పు తిప్పలు పెట్టారు. అతని 4 ఓవర్లు వేసినా 1 వికెట్ కూడా పడలేదు. పాపం మొత్తం 45 పరుగులు చేశారు. అతని 4 ఓవర్లో ఒక క్యాచ్ లాస్ట్లో శుభ్మన్ గిల్ మిస్ చేశాడు. అయితే ఆ క్యాచ్ పట్టి ఉంటే బ్రూమా ఖాతాలో వికెట్ ఉండేది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ డీటెయిల్స్. షాబాజ్ షరీఫ్రాన్ 58 పరుగులు చేశాడు. కాకపోతే ఇతను 50 పరుగులు పూర్తయిన సందర్భంలో గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇది అతిపెద్ద వివాదంగా మారింది. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి మన మధ్య చాలా రిలేషన్ గ్యాప్ వచ్చింది. దాన్ని గుర్తు చేస్తూ లాస్ట్ మ్యాచ్లో టీమిండియా
డోర్స్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసింది. సో దానికి రివెంజ్గా ఫర్హాన్ గన్ సెలబ్రేషన్ చేసుకున్నారని పాకిస్తాన్ అభిమానులు భావిస్తున్నారు. దీనిపైన ఐసీసీ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన బ్యాట్స్మెన్ అయూబ్ ఈ ఆసియా కప్లో అతను గత 3 మ్యాచ్ల్లోనూ 3 సార్లు డెక్కట్టయ్యాడు. కాబట్టి ఇతన్ని ఈసారి ఓపెనింగ్ పేరులో పంపించకుండా 1 డౌన్లో పంపించి మంచి పని చేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతను 21 పరుగులు చేశాడు. నజ్వాన్ 21 మరియు హర్షఫ్ 17 పరుగులు చేసి జట్టుకి 171 పరుగులు అందించారు. అయితే మన బౌలింగ్ యూనిట్లో హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1, శివన్ దుబే 2 వీళ్ళు మాత్రమే వికెట్లు తీశారు. ఇది సిరీస్లో టాప్ వికెట్ టేకర్ అయిన కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ మాత్రమే పడింది. మిగిలిన ఎవరికి కూడా వికెట్స్ అంతగా పడలేదు. సో ఇది పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా పాకిస్తాన్కి తెలియజేసింది. ఇండియా బ్యాటింగ్లో పాకిస్తాన్ భారత బ్యాట్స్మెన్స్ని రెచ్చగొట్టి ఫలితం సాధించాలని ప్రయత్నించింది. నిజానికి శుభమన్ గిల్ ఉన్నంతసేపు పాకిస్తాన్ భారత్ బ్యాట్స్మెన్స్ జోలికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే శుభమ్ గిల్ యాటిట్యూడ్ విరాట్ కోహ్లీ కన్నా చాలా డేంజర్. అందుకే హారిస్ రౌఫ్ శుభమ్ గిల్ని రెచ్చగొట్టేట్టు మాట్లాడినా కానీ అతను అభిషేక్ శర్మ వైపుకు దూసుకువెళ్ళాడు. దాంతో వివాదం డైవర్ట్ అయ్యి అభిషేక్ మరియు రౌఫ్ మధ్య చిన్న గొడవ ఏర్పడింది. నిజానికి అక్కడ కాంట్రవర్సీ అంతా కూడా శుభన్ గిల్ ఆడిన డ్రామాలో భాగం. సో ఇది మన వాళ్ళు సజెస్ట్ చేయడానికి ప్రయత్నించినా కానీ దానికి ఇచ్చే రివర్స్ కౌంటర్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ముందే చాలా బాగా అనుభవం ఉంది. కాబట్టి మన వాళ్ళతో అంతగా క్లాషెస్ రాలేదు. వచ్చినా కానీ ఎవరు తగ్గేవాటి కనిపించలేదు. సో ఇక మన బ్యాటింగ్ గురించి అభిషేక్ శర్మ క్రీజ్లో ఉన్నంతసేపు కూడా చాలా చక్కటి పరిణితి కనిపించాడు. ఈ మ్యాచ్లో అతని మెచ్యూరిటీ మనం చాలా అభినందించాలి. అతను ఎప్పుడు కూడా బంతిని బలంగా బాది బౌండరీకి అవతలికి పంపించామా అన్నట్టు ఆడే షాట్లు. కానీ ఈ మ్యాచ్లో అతను చాలా నిబ్బరంగా జట్టుకి కీలకమైన పరుగులు అందించాలనే ఉద్దేశంతో తన వ్యక్తిగత స్కోర్స్ మైల్ స్టోన్స్ అన్ని పరిగణనలోకి తీసుకుంటూ మెచ్యూరిటీతో ఈ మ్యాచ్లో ఆడాడు శుభ్మన్ గిల్తో. సో ఈ మ్యాచ్ ఇండియాకి శుభన్ గిల్ మరియు అభిషేక్ శర్మ 100కు పైగా పార్ట్నర్షిప్ అందించారు మొదటి వికెట్కి. ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఈ టోర్నమెంట్లో ఇండియాకి. అయితే శుభన్ గిల్ దురదృష్టవశాత్తు 50 పరుగులు చేయకుండా 47 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. కాకపోతే అతను దురదృష్టం ఎంటాడింది. అతను డక్అవుట్తో వెనక్కి తిరగడంతో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ అతను ఆడింది తక్కువే, కానీ చాలా వరకు అతని స్లో బ్యాటింగ్ కొద్దిగా చూసేవారికి విసుగు పట్టింది. అంతకుముందు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ యొక్క దాటైన ధీటుగా మరియు వేగంగా ఆడిన ఇన్నింగ్స్ చూసి సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ టెస్ట్ ఇన్నింగ్స్ చూడాలంటే కొద్దిగా బోర్ వేసింది ప్రేక్షకులకి. అయితే చివరిలో హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత తిలక్ వర్మ కూడా తన బ్యాట్ని విదిలించి ఒక 6 ఒక 4తో మ్యాచ్ని చేశాడు చాలా సింపుల్గా. సో తిలక్ వర్మ తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తుంటే మొదటి నుంచే మ్యాచ్ చాలా త్వరగా ముగిసిపోయేది. సో ఇది మన టీమిండియా సెకండ్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. అయితే కంప్లీట్గా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి టీంలో. ఏమిటంటే క్యాచ్లు మిస్ చేయడం. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 4 క్యాచ్లు మిస్ చేసింది. మొదటి
క్యాచ్ అభిషేక్ శర్మ. అయితే ఆ తర్వాత కుల్దీప్, ఆ తర్వాత గిల్. బ్రుమ్మ 19 ఓవర్లో బ్రుమ్మ బౌలింగ్లో గిల్ క్యాచ్ మిస్ చేశాడు. అది ఒక వికెట్, సింపుల్ క్యాచ్, కానీ దాన్ని గిల్ చేశాడు. సో ఇది మొత్తం మన వాళ్ళు 4 క్యాచ్లు. అయితే మన వాళ్ళ కన్నా కూడా పాకిస్తాన్ ఏమీ తక్కువ లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా చాలా క్యాచ్లు మిస్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ క్యాచ్లు మిస్ చేసి వారు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నారు. సో రెండు టీముల్లోనూ యొక్క ప్రధానమైన ఒత్తిడి, టెన్షన్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఈ రెండు టీములు కూడా ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒత్తిడిని జయించి ముందుకు వెళ్ళాలి, లేకపోతే వెనకడుగు వేస్తారు. టీమిండియా కొద్దిగా బ్యాటింగ్లో ఒత్తిడి ఉన్నా కానీ నిలకడగా ఆడి విజయం సాధించింది. పాకిస్తాన్కి ఈ అవకాశం లేదు. సో టీమిండియా ఈ మెథడ్స్లో, ఈ యాంగిల్స్లో తన యొక్క పర్ఫార్మెన్స్, తన యొక్క లోపాలను సరి చేసుకొని నెక్స్ట్ రాబోయే మ్యాచ్లకి ప్రిపేర్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.